హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తూ మా కష్టానికి మా మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి దివిస్ ల్యాబొరేటరీలోనైతే ఇంటర్వ్యూస్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. జీతం వచ్చేసరికి 24,000 అయితే ఇస్తారండి. లేటెస్ట్గా వచ్చిన సూపర్ జాబ్ అప్డేట్ దివిస్ కంపెనీ నుంచి ఫ్రీ ఫుడ్, ఫ్రీ రూము, ఫ్రీ ఫెసిలిటీ మరియు ఫ్రీ యూనిఫామ్తో పాటు ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇస్తారు. మన శ్రీకాకుళం వైజాగ్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. మన ఛానల్లో వచ్చేసరికి మెగా జాబ్ మేళా, ఫార్మా జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ఇలా ఒకటేంటండి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో అయితే లభిస్తున్నాయి. కాబట్టి మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే మేము అందిస్తాము. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ వచ్చేసరికి దివిస్ ల్యాబొరేటరీ లిమిటెడ్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. వరుసగా ఈ వారం మొత్తం ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. జస్ట్ ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ వీడియో 2 to 3 minutes మాత్రమే ఉంటుంది. క్లియర్గా ఏ వర్క్ చేయకుండా ప్రశాంతంగా ఈ వీడియో చూడండి. సో హైదరాబాద్ మరియు కాకినాడ సమీపంలో ఉన్న బల్క్ పరిశ్రమ విభాగంలో పనిచేయుటకు ఈ క్రింది అర్హత మరియు శారీరక దారుఢ్యం కలిగి ఉన్న మంచి అభ్యర్థులు అయితే కావాలంటున్నారు. ఆరోగ్యవంతమైన అభ్యర్థులు అయితే కావాలంటున్నారు. సో ఇయర్ పాస్డ్ అవుట్ వచ్చేసరికి 2022, 23, 24, 25 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ట్రైనీ అండ్ సూపర్వైజర్గా తీసుకుంటారండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్గా కూడా తీసుకుంటారు. సో బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి 19 to 26 years ఆఫ్ ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రీసెంట్గా అయితే 25 years ఆఫ్ అయింది ఉండింది. సో ఇప్పుడు 26 yearsకి ఒక 1 year అయితే పెంచారనమాట. సో మొత్తంగా 18,000 శాలరీ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి బీఫార్మసీ, బీటెక్, కెమికల్ అండ్ మెకానికల్ చదువుకున్న వాళ్ళకైతే 19 నుంచి 26 సంవత్సరాలు అయితే ఉండాలి. 20,000 అయితే ఇస్తారనమాట. సో మీ చుట్టుపక్కల బీటెక్ మరియు కెమికల్, మెకానికల్ చదివిన వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వెంటనే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్సి మరియు అనలిటికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి 22,000 శాలరీ అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఫార్మసీ, క్యూఏ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్లో వచ్చేసరికి డిపార్ట్మెంట్ అండి, అది 24,000 శాలరీ అయితే ఇస్తారనమాట. పైన పూర్తి చేసిన అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్తో పాటు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలంటున్నారు. సో ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నోట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో వాళ్ళందరికీ షిఫ్ట్ సిస్టమ్ గురించి తెలుసుకోండి. షిఫ్ట్ సిస్టమ్ అంటే ఏం లేదండి. ఫస్ట్ అయితే డేకి 3 డ్యూటీస్ అయితే రన్ అవుతాయి. ఏ డ్యూటీ, బి డ్యూటీ, సి డ్యూటీ. ఏ డ్యూటీ అంటే మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. బి షిఫ్ట్ అంటే 2 నుంచి నైట్ 10 వరకు. సి షిఫ్ట్ అంటే నైట్ 10 నుంచి మళ్ళీ పొద్దున్న 6 వరకు. దాన్ని నైట్ షిఫ్ట్ కూడా అంటారు, సి షిఫ్ట్. సో మీ అందరికైతే అర్థమైంది కదా. సో మీకు ఏమైనా అర్థం కాకపోయినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీగా అర్థమైపోద్ది ఒక 2 సార్లు వింటే. సో ఇంటర్వ్యూ లొకేషన్స్ అయితే తెలుసుకుందాం. ఈ షిఫ్ట్ సిస్టమ్ గురించి అయితే అర్థమైంది కదా. సో 26వ తారీఖు జూన్ 2025 వచ్చేసరికి సంస్కార భారతి డిగ్రీ కాలేజ్, సోంపేట. మన సోంపేట, ఇచ్చాపురం, పలాస ఉన్నాయి కదండి. మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి అయితే అక్కడ షేర్ చేసేసేయండి. ఎవరైతే ఈ డిగ్రీ, బీఫార్మసీ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఫార్మసీ చదువుకున్న ఉన్నారో వారికైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వెంటనే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ సత్యసాయి డిగ్రీ కాలేజ్, శివాలయం రేట్, సాలూరు. సాలూరు అంటే మన విజయనగరం అండి. సో విజయనగరంలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అయ్యాన డిగ్రీ కాలేజ్, కేకోటపాడు. సో కొత్త కాటుపాడు అంట. సో 26వ తారీఖు వచ్చేసరికి 3 ప్లేసుల్లో అయితే జరుగుతున్నాయి. సోంపేట, సాలూరు మరియు కొత్తపాడు దగ్గర అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 24వ తారీఖు వచ్చేసరికి శ్రీ విద్యా జ్యోతి డిగ్రీ కాలేజ్, టెక్కలి, బన్నువాడ దగ్గర అయితే జరుగుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్కే డిగ్రీ కాలేజ్, నీరేరు, మయూరు జంక్షన్, విజయనగరం దగ్గర అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసు, ఏయు, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నంలో అయితే జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, టెక్కలి అంటే మన శ్రీకాకుళము, ఆర్కే డిగ్రీ కాలేజ్ అంటే మన విజయనగరము, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీస్ అంటే విశాఖపట్నం. సో ఒకే రోజు 3 ప్లేసుల్లో అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తంగా శ్రీకాకుళంలోనే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ రోజు వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో అయితే జరుగుతున్నాయి. సో మీ చుట్టుపక్కల వైజాగ్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వెంటనే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసరికి 25వ తారీఖు వచ్చేసరికి టీఎస్ఆర్ డిగ్రీ కాలేజ్, నీరేరు, పాలకొండ, ఆమ్దాల్ వాల్స్ దగ్గర అయితే జరుగుతున్నాయండి మన శ్రీకాకుళము. శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ బిహైండ్ ఎలక్ట్రికల్ ఆఫీస్, బొబ్బిలి, అది కూడా మన శ్రీకాకుళమేనండి. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ
పాడా డిగ్రీ కాలేజ్ నియర్ ఆర్టీఓ ఆఫీసు మధురవాడ వుడా పార్క్ విశాఖపట్నం. సో ఇక్కడైతే 26వ తారీఖు వచ్చేసరికి శ్రీకాకుళంలో 2 మరియు విశాఖపట్నంలో అయితే ఒక ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి 26వ తారీఖు వచ్చేసరికి కిరణ్మయి డిగ్రీ కాలేజ్ పాతపట్నం మరియు జన్హిత డిగ్రీ కాలేజ్ పార్వతీపురం, ప్రగతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కొత్తవలస. సో ఇక్కడ మన పార్వతీపురము, పాతపట్నము మరియు కొత్తవలస, విజయనగరము, నెక్స్ట్ శ్రీకాకుళం దగ్గర జరుగుతున్నాయండి. 27వ తారీఖు వచ్చేసరికి సిఎల్ నాయుడు డిగ్రీ కాలేజ్ పాలకొండ దగ్గర అయితే జరుగుతున్నాయి. పుణ్యగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్కోట. నెక్స్ట్ వచ్చేసరికి రిషి డిగ్రీ కాలేజ్ రామకృష్ణ హాస్పిటల్ నర్సీపట్నం దగ్గర అయితే జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 28వ తారీఖు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ శ్రీకాకుళం దగ్గర అయితే జరుగుతున్నాయి అనమాట, శాంతినగర్ కాలనీలో. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెంటాడ రోడ్డు గజపతి దగ్గర అయితే జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గాయత్రి పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎంవిపి డబుల్ రోడ్డు విశాఖపట్నం దగ్గర అయితే జరుగుతున్నాయండి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో 10 AM అయితే ఇంటర్వ్యూకి అయితే చేరుకోండి. సో ఫ్రెండ్స్, సదుపాయాలు వచ్చేసరికి బ్యాచిలర్స్కి ఉచితంగా వసతి, యూనిఫాము, ఈఎస్ఐ, పిఎఫ్, ఫ్రీ ఫుడ్ మరియు మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, నీట్గా ఈ వీడియో ఎంతవరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఇందులో వరుసగా 6 రోజులు అయితే జరుగుతున్నాయి. మన విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం అన్ని ఏరియాల్లోనైతే కవర్ చేశారు. సో ఎవరైతే మన శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ రావు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.